కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతన్నలు పిట్టల్లా రాలుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు రాలేదని గ్రామ సభలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రైతు ఆత్మహత్య గల కారణాలు, అలాగే వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సాయి మాధవి, జనవరి 23వ తేదీన ములుగు జిల్లా కన్నాయగూడెం మండలం ముట్టాయిగూడెం గ్రామంలో జరిగినటువంటి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో భాగంగా తన పేరు రాలేదు. అంటే అక్కడ గ్రామ సభల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ జాబితా ప్రకటించిన సందర్భంలో ఆ గ్రామానికి చెందిన కుమ్మరి కుమ్మరి నాగేశ్వరరావు అనే వ్యక్తి తనంతా కూడా తనకు అర్హుల జాబితాలో తన పేరు లేదని చెప్పి మనస్తాపానికి గురై అదే గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి చేసుకున్న పరిస్థితి. తనను ముందుగా ఏటునగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ములుగు జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితిలో 15 రోజుల పాటు చికిత్స పొంది ఇవాళ ఉదయం అతను చనిపోయిన సందర్భము మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ప్రస్తుతానికైతే ఎంజిఎం మార్చిలో పోస్ట్ మార్టం జరుగుతూ ఉన్న పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కూతురు ఉన్నారు. ఇందమ్మా, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏం చెప్పారు మీ నాన్న? ఈ 15 రోజులు చికిత్స పొందేటప్పుడు నీతో ఏమైనా మాట్లాడా? ఆ రోజు ఏం జరిగిందో నేను గ్రామ సభలో లేను కాబట్టి నేనేం చెప్పలేను. 15 రోజులలో అంటే వెంటిలేటర్ వేశారు మౌత్లో, ఏం మాట్లాడలేదు, జస్ట్ చూడడం ఒకటే ఉంది అంతే. మీరు ఏం చెప్తారండి గ్రామస్తులుగా? ఇవాళ నాగేశ్వరరావు మరణానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఆ రోజు మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ గ్రామ సభలో అనర్హులను ఎంపిక చేశారన్న అంశాలు లేవనెత్తిన పరిస్థితి, ఏం చెప్తారు? యాక్చువల్ ఏంటంటే ఆయన తెలివికల్లుడే, గ్రామంలో మంచి తెలివికల్ల వ్యక్తి. కాకపోతే ఇప్పుడు ఆ గ్రామ సభ విషయాలు ఏం జరిగిందంటే, రాని పేర్లు అంటే 400 పేర్లు ఇందిరమ్మ చదవడంతో ఆయన పేరు ఆయన లేని విషయం అని తెలుసు. కానీ ఆ మన కొత్తూరు గ్రామం అనేది అది ముప్పు ప్రాంతం. అది ఫస్ట్ నుంచి గవర్నమెంట్ గుర్తించి ముప్పు ప్రాంతం. అప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా వాగులు వస్తే ఇంటికి 10,000 రూపాయలు కూడా ప్రతి ఇంటికి ఇప్పించే ప్రయత్నం చేసింది, ఇచ్చింది కూడా బియ్యం ఇంట. ఆ ప్రయత్నంలో ఆయన ఏం చేశాడంటే, ఎవరికి లేకపోయినా మా ఊరు ముప్పు ప్రాంతం కొత్తూరు, మా ఊరికి నాకు దక్కకపోయినా పర్లేదు కానీ మా ఊరికి దక్కితే బాగుండు కదా అని చెప్పి వాదన పెట్టుకున్నాడు. అప్పుడు మన ఉన్న ఆఫీసర్తో వాదన పెట్టుకున్నాడు. ఆ వాదనలో ఇక మెల్లగా ఎక్కువైపోయింది. ఇక ఊరోళ్ళు కూడా చాలా మంది అడిగినరు, అసలు ఇండ్లు ఎన్ని వస్తాయి, 400 అవుతారు ఏంటి, వచ్చేటి 10-15 రావు కదా, 400 ఇండ్లు రావడానికి కారణం ఏమిటి అని చెప్పి వాదన పెట్టుకున్నాడు. ఇచ్చిన హామీలు కూడా అందుతలేవు. చాలా మంది ఇచ్చిన హామీలు అన్ని ఏ హామీ కూడా మాకు అందట్లేదు, ఏమిటి కారణం అని చెప్పి ఆఫీసర్ వాదన పెట్టుకొని దాని బొట్లో పెట్టుకున్నాడు. ఎట్లా తీసుకు మాకు అర్థం కాలే, మాకు కూడా ఎవరికి అర్థం కాలే. తీసుకున్నాడు, నువ్వు ఎట్లా 2 బుక్కలు 3 బుక్కలు పోసుకున్నాడు. దాంతో మేము వెంటనే చదువుకొని అక్కడ ఎంఆర్ గింటే అందరు ఉన్నారు, చదువుకుంటే బండి ఇచ్చి హాస్పిటల్ పంపించేసినాం. అది జరిగింది. యాక్చువల్లీ అంటే ఆయన సొంత నిర్ణయం కాదు అది, అంటే సొంతగా కావాలి అనే ఉద్దేశం ఆయనకు తెలుసు. ఆయన పేరుని అయితే చూసుకున్నాడు, పేరు లేదు. కానీ మా కొత్తూరు విలేజ్ ముప్పు ప్రాంతము, మా ఊరోళ్ళ కోసమే నేను ఇది చేస్తానంటే ఆలోచన ఉండుంటుంది ఆయనకు. కాబట్టి ఆ విధంగా చేసుకుంటాడు. ఆయన సొంత నిర్ణయం అయితే కాదు, సొంత కోసం కాదు. ఆయన చేసేటోడు సొంతగా చేసుకున్నాడు. ఎవరు చెప్తే వినే వ్యక్తి కూడా కాదు, ఆయన సొంత నిర్ణయమే. ఒకరు చెప్తే విని చేసే విషయాలు ఆయన దగ్గర ఏమి ఉండవు. సొంత నిర్ణయాలు తెలివికల్ల వ్యక్తి. కానీ గ్రామం కోసం చాలా పాటుపడ్డా ఆయన. గతం నుండి కూడా ఏదైనా మాకు కావాలి అని అడిగేటోడు. అందరు మమ్మల్ని కూడా మమ్మల్ని అడిగేటోడు, మేము కూడా చేసేటోళ్ళం ఆయనకు. అదే విషయము ఆ గ్రామ సభలో పెట్టిండు. అసలు ఈ పథకాలు ఏంటిది ఏమి అన్ని లెక్క తీసుకుంటేనే హామీలు అమలు అవుతలేవు. మరి 4 పేర్లు చదివిండు, పేర్లు కూడా లేవు. మా ముప్పు ప్రాంతం పేర్లు అసలే లేవు అని చెప్పి చాలా వాదన పెట్టుకొని టకటక తీసి మందు 2 బుక్కలు ఆడడం జరిగింది. మేము అటావుటిగా చూసుకొని మరి హాస్పిటల్కి బండి మీదనే పెట్టినారు ఆయనకి. చెప్పండి, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంది? ఈ చికిత్స కావచ్చు, వాళ్ళ మీ నాన్నను వాళ్ళ కోల్పోయిన పరిస్థితి, ఈ కుటుంబానికి ఏంది అండ ఏంది? మీ నాన్న వాళ్ళ ఒక పెద్ద దిక్కును కోల్పోయిన పరిస్థితి ఏం చెప్తావు? ఏం చెప్పలేను సార్. నేను ఏం చెప్తా అంటే, నేనైతే డిగ్రీ 2nd ఇయర్ చదువుకుంటాను సార్. నాకన్నా చిన్నోళ్ళు 2 ఉన్నారు. ఇంట్లో డాడీ పెద్ద దిక్కు, అన్నీ చూసుకునేది. ప్రతిసారి ఏదైనా అవసరమైనా డాడీ ఇచ్చేది. కానీ సార్ డాడీ లేడు. సో ప్రభుత్వం నాకు ఏమైనా ఉద్యోగం లాంటిది, ఇల్లు ఇచ్చి కొంచెం మాకు ఇల్లు కోసం, అంటే ఉన్నాము అంటే అనాథలం అయిపోయినాం సార్. మాకు ఇప్పుడు ఇల్లు కూడా లేదు. అన్ని అమ్ముకుని వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో జూమ్ పెట్టుకున్నాం కాబట్టి
మాకేం లేకుండా అయింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు, నాకు జాబు అంటే ఉద్యోగం కొరకు ఉపాధి కల్పించాలి. ఇప్పుడు ఖర్చు చేసిన డబ్బులు ఎంతో కొంత మాకు వస్తే మేము రోడ్డున ఇప్పుడు మొత్తం అనాథల లెక్క రోడ్డున పడిపోయినాం సార్. ఇప్పుడు ఖర్చు చేసిన డబ్బులు కూడా ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తే మమ్మల్ని ఆదుకున్నట్టు అవుతుంది. అదే కోరుకుంటున్నా ప్రభుత్వం నుంచి నేను కూడా. మీ ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు సీతక్క గారు, వచ్చి మిమ్మల్ని ఏమైనా కలిసి ఓదార్చే ప్రయత్నం చేశారా? మిమ్మల్ని ఎవరెవరు వచ్చి కలిసి మీకు ఓదార్పు ఇచ్చే ప్రయత్నం చేశారు? అందరు అంటే ఆల్మోస్ట్ అందరు వచ్చారు సార్. నేను ఒకరు రాలేదు ఒకరు వచ్చిరని నేను చెప్పను. పార్టీలు కూడా ఇప్పుడు మెన్షన్ చేసే పరిస్థితి లేదు సార్. వచ్చిర్రు, చూసిర్రు, ఇట్లా ఉన్నదని చెప్పిర్రు. ఇట్లా అంటే సార్ అంటే లక్ష్మణ్ బాబు సార్ తరపున అయితే ఆ సార్ ఖర్చు పెట్టాడు మాకెంతో కొంత. ఆ సారు హెల్ప్ చేశారు. మేము ఆ పరంగానైతే చెప్తాం. ఇక మిగతా వాళ్ళు కూడా వచ్చి చూశారు సార్, కానీ మేము ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి సార్. అంతే. మనం చూస్తున్నటువంటి ఈ శాంతి అనే అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చదువుతున్న పరిస్థితి. ఆమెకు మరొక చెల్లి తమ్ముడు కూడా ఉన్న పరిస్థితి. నాగేశ్వరరావు చాలా తిరిగికల్ల వ్యక్తి, ఇలా చేస్తాడని అనుకోలేదని చెప్పి ఆ గ్రామస్తులంతా కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదో ఒక మనస్తాపానికి గురై తమ గ్రామానికి సంబంధించిన అనర్హుల జాబితాలో అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయని చెప్పి ఆయన మనస్తాపానికి గురైనట్లుగా మనకు తెలుస్తుంది. ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నాగేశ్వరరావు మరణంతులైతే కుటుంబం రోడ్డున పడిందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆ కుటుంబం కూడా అదే మాట చెప్తా ఉన్నారు. మా కుటుంబ పెద్ద ఇవాళ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి, మమ్మల్ని రోడ్డున పడేసిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, దాంతోపాటు ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలన్నటువంటి ఒక అంశం అయితే ఆ కుటుంబం తరఫున, గ్రామస్తుల తరఫున మనకు వినబడతా ఉంది. ప్రస్తుతానికైతే వరంగల్ ఎంజిఎం మార్చూరిలో కుమ్మరి నాగేశ్వరరావుకు సంబంధించిన మృతదేహానికి పోస్ట్ మార్టం అయితే కొనసాగుతుంది. కాసేపట్లోనే ఆ పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత పార్థివ దేహాన్ని ఏదైతే సొంత గ్రామం బుట్టాయిగూడెంకు తరలించి అక్కడ అంత్యక్రియలు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది తాజాగా ఉన్న సమాచారం.